సంఖ్యలో హాజరై వివిధ యోగాసనాలు చేశారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని ఖమ్మంలో యోగా సాధకులు ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. సిద్ధార్థ యోగా విద్యాలయం, పతాంజలి యోగాపీఠ్, గాంధీ చౌక్ యోగాలయం ఇలా తదితర యోగా బృందాలు యోగాపై ప్రచారం చేస్తున్నారు. ప్రతిరోజు ఉదయం పటేల్ మైదానం, పెవిలియన్ మైదానం, వైరా రోడ్డులో ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఖమ్మం అర్బన్ వెలుగుమట్ల అటవీ క్షేత్రంలో ప్రత్యేక యోగా సాధన కార్యక్రమం నిర్వహించారు. వయస్సుతో సంబంధం లేకుండా 8 ఏళ్ల చిన్నారి నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకు చురుగ్గా యోగా చేయవచ్చని చెబుతున్నారు. అండ్ యోగాసనాల ద్వారా మన ఫిట్నెస్, మన ఇంటర్నల్ పీస్, మన ఫిజికల్ యాక్టివిటీ ఇవన్నీ ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ పిల్లలకు యోగా అలవాటు చేయటం మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ వృక్షాసన్, వజ్రాసన్. ఇప్పుడున్న జెన్జీ సమాజంలో పిల్లలకి కాన్సన్ట్రేషన్, ఫోకస్ అంటే అసలు ఏంటో కూడా తెలియదు. 1 మినిట్ మించి ఫోకస్ ఏ పిల్లాడు చేయలేడు బికాస్ ఆఫ్ ద సెల్ ఫోన్, ఆ షార్ట్స్కి అలవాటు పడటం. సో దానికి సొల్యూషన్ ఈజ్ యోగా అండ్ మెడిటేషన్. నేను గత 24 ఇయర్స్ నుంచి యోగా చేస్తున్నాను. ఎంత గ్యాప్ వచ్చినా కూడా మధ్యలో మాత్రం యోగా అనేది వదలలేదు ఈ 24 ఇయర్స్ నుంచి. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి, నేను స్టార్టింగ్ యోగా ఓన్లీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ తోటి స్టార్ట్ చేశాను. ఓన్లీ బ్రీతింగ్ చేయడం వల్ల ఏం ఉపయోగాలు ఉంటాయి, తర్వాత ఆసనాల్లోకి వెళ్ళాక ఏం ఉపయోగాలు ఉంటాయి, ఇవన్నీ బాగా డెప్త్కి వెళ్ళాలంటే మనం కంటిన్యూషన్ చేయాలి. అట్లీస్ట్ ఒక 3-4 ఇయర్స్ అలా కంటిన్యూ చేస్తేనే దాని డెప్త్ అనేది తెలుస్తుంది. దానివల్ల మనకి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి, అసలు ఎంత ఆరోగ్యం ఎంత ఇదిగా ఉంటుంది అనేది తెలుస్తుంది. దాంతోపాటు మనం డైట్ కూడా తీసుకుంటూ ఉంటే చాలా చాలా బాగుంటుంది. మీ పతంజలి గోళ్ళపాడి ఛానల్ నుంచి 10 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. నాకు 22 ఇయర్స్ నుంచి నాకు ఆర్థోటెక్స్ జాయింట్ పెయిన్స్ అండి. జాయింట్ పెయిన్స్ వల్ల నేను చాలా ఇబ్బంది పడ్డా. మెడిసిన్లు వాడదామన్నా చాలా డేంజర్ అని అన్నారు. వేసుకుంటే కిడ్నీలు అవి ఇవి ఖరాబ్ అవుతున్నాయి. 22 ఇయర్స్ నుంచి నేను మెడిసిన్ లేకోకుండా రోజు యోగా చేసుకుంటా. రోజు పొద్దున్నే మార్నింగ్ 4కి లేస్తాను. లేచి 5 గల తయారయ్యి పతంజలి గోళ్ళపాడి ఛానల్కి పోయి డైలీ కంటిన్యూగా నేను యోగా చేస్తుంది. దానివల్ల నాకు చాలా ఆరోగ్యం ఉంది. మైండ్ మనకి ప్రశాంతంగా ఉంటుందండి. యోగా అంటేనే శరీరము మనసు కలయికండి. ఈ కలయిక వల్ల మనం చాలా ప్రశాంతంగా ఉంటాం. టెన్షన్లు పోతాయి, అన్నీ పోతాయి, చాలా ఆరోగ్యంగా ఉంటాం. 12 సంవత్సరాల నుంచి యోగా చేస్తున్నా. నాకు మధ్యలో పెరాలసిస్ వచ్చినా మళ్ళీ యోగాకి వచ్చినాక మళ్ళీ మామూలుగానే ఉంటుందండి, మంచిగా ఉంటుందని ఇంక నేను ఎప్పుడు క్రమం తప్పకుండా యోగాకి వస్తున్నాను. నేను 7 ఇయర్స్ అయిందండి యోగా స్టార్ట్ చేసి. నేను ఎందుకు స్టార్ట్ చేశానంటే నాకు బ్యాక్ పెయిన్ ఉంది బాగా. ఆ టైంలో అన్ని హాస్పిటల్స్కి తిరిగాను, కానీ ఎక్కడ నాకు అది రిలీఫ్ అనిపించలేదు. అనుకోకుండా ఇట్లా యోగా దగ్గరకు వచ్చాను. యోగా చేశాక అసలు బ్యాక్ పెయిన్ అనేది ఏమీ లేకుండా పోయింది. మంచిర్యాల జిల్లా మందమరిలో సింగరేణి ఆధ్వర్యంలో యోగా దినోత్సవం